భద్రాద్రి అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించిన ఎన్నికల సామాగ్రిని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంపిణీ చేశారు. పోలింగ్ సామాగ్రిని తీసుకుని పోలింగ్ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు బయలుదేరి వెళ్లారు. మొత్తం 176 పోలింగ్ కేంద్రాలకు గాను సుమారు 1000 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ భద్రతతో పాటు సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మావోయిస్టు ప్రాబల్యం ఉండడంతో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రేపు పోల్ టైమింగ్ పొద్దున 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా. అంటే అందరు గుర్తుంచుకోవాలి, ఈ ఎండ సందర్భంగా 5 గంటల దాకా ఉన్న పోలింగ్ 6 గంటల దాకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎక్స్టెండ్ చేశారు. సో దానికి సంబంధించి ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అంటే పోలింగ్ సామాగ్రి అన్నీ కూడా, అట్లానే ఈవీఎంస్, ఓటింగ్ మెషిన్స్ అన్నీ కూడా మన స్టాఫ్కి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనం ఈ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖమ్మం మరియు పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ జరుగుతుంది. ఇంకా కూడా 5 సెగ్మెంట్స్లో 5 డిఫరెంట్ చోట్ల జరుగుతున్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ మెషిన్స్ ఇచ్చి వాళ్ళు వెరిఫై చేసుకున్నారు స్టాఫ్. ఆల్మోస్ట్ అందరు కూడా మనకు 99% రిపోర్ట్ అయ్యారు. రిపోర్ట్ కాని వాళ్ళకి రిజర్వ్ కూడా మనం సఫిషియెంట్గా ఇచ్చాము. సో వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం పోలీస్ పర్సనల్ కూడా వచ్చారు. ఇక్కడే మధ్యాహ్నం లంచ్ తర్వాత మేబీ బై 1 PM వీళ్ళందరూ కూడా ఆర్మ్డ్ ఎస్కార్ట్తో తమ తమ సెక్టర్ ఆఫీసర్లతో కలిసి సెక్టార్ వారీగా బయలుదేరుతారు పోలింగ్ స్టేషన్స్కి. పోలింగ్ స్టేషన్స్లో వెళ్ళి ఈరోజు మ్యాక్సిమం ఈవినింగ్ 5 కల్లా అందరు కూడా చేరుకుంటారు, దూరపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా. సో అక్కడ వెళ్ళి వాళ్ళు ఈరోజు సెటిల్ డౌన్ అయ్యి బస చేస్తారు. అక్కడ పోలింగ్ స్టేషన్స్లోనే బస చేస్తారు పోలింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరు కూడా. అట్లానే నెక్స్ట్ డే రేపు మార్నింగ్ 6 గంటలకల్లా మొత్తం పోలింగ్ స్టేషన్ సెట్ చేసుకొని మాక్ పోల్ కూడా నిర్వహించడం జరుగుతుంది. 7 గంటల నుంచి షార్ప్గా పోలింగ్ అనేది షురూ అవుతుంది. ఓటింగ్కి వచ్చే వాళ్ళకి మంచి షేడు, షామియానా, అలానే డ్రింకింగ్ వాటర్, కూల్ వాటరు, వాలంటీర్సు, ఈ వ్యవస్థ అంతా కూడా అక్కడ ఉంటుంది. బిఎల్ఓస్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. సో మీరు ఓటర్ స్లిప్ తీసుకొని వెళ్ళొచ్చు, అలాంగ్ విత్ వన్ ఆఫ్ ది ఐడి కార్డ్స్. ఓటర్ స్లిప్ ఉన్నా కూడా ఐడి కార్డ్ అనేది మ్యాండేటరీ. ఓటర్ ఐడి కార్డో, ఆధార్ కార్డో, ఇంకా ఏదైనా ఐడి కార్డ్స్ తీసుకెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓట్ వేయాలని మళ్ళీ మనవి చేస్తున్నాను. మీకు ఓటర్ స్లిప్ రాకపోయినా కూడా మీ దగ్గర ఓటర్ కార్డు ఉంది, మీకు ఓటు ఉంది, మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, ఓటర్ లిస్ట్లో చెక్ చేసుకుంటే ఓటర్ స్లిప్ ఉండాలని మ్యాండేటరీగా, అది లేకున్నా కూడా మీరు వచ్చి మీరు ఓటు హక్కుని వినియోగించగలరు.